ప్రేమగలిగిన పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానగల దేవ, మా ప్రభును మా రక్షుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు విస్తరులు అప్పగించుకొని మీరు కార్చినటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా అనుగ్రహించిన గొప్ప విమోచనకై తండ్రి రక్షణకై వందనాలు. గొర్రెపిల్ల రక్తం ద్వారా ఇష్టానికి ప్రజలు యొక్క బానిసత్వం చూపించబడినట్లు పాపంలో దోషులుగా చేయబడిన మమ్మల్ని కూడా యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల రక్తం ద్వారా మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రములు ఈ ప్రజలు చేసుకొని ఇంతవరకు కాపాడి సజీవులుగా ఉంచి యాత్రా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. రాత్రంతా కాపాడారు, కొన్ని గంటలు నిద్ర విశ్రాంతిని అనుగ్రహించి సజీలుగా లేపి ఉదయకాలం మీ సాన్నిధ్యంలో కనపడి మీ పాలన దగ్గర రావడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతోమంది దినం చూడలేక కరోనా ద్వారా ఇంకా అక్కడక్కడ ప్రబలి చాలామంది చనిపోతుండగా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. తండ్రి తెగులు నివారణ కావాలంటే ఎవరి మటు వాళ్ళే పశ్చాత్తాపడి నెహెమ్యాలాగా దానియేలులాగా ఇద్దరు మహానుభావులు ఎలా తమతో వీలుగా చేసుకుని తగ్గించుకొని నమ్రత కలిగి తన పాపాలు ఇతరుల పాపాలు మా ప్రభావం ఒప్పుకుంటూ రాగలిగారు. అలా మమ్మల్ని కూడా దీనులుగా ఈ బలిష్టమైన చేతి క్రింద దీనులుగా ఉంచండి. ఆత్మ విషయం దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం అలాంటి వాళ్ళది అన్నారు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతుంటాడో అలాంటి వాడిని నేను దృష్టించానన్నారు. అందుకని నీకు వందనాలు, సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకునండి. ఈ కుటుంబ ప్రార్థన ద్వారా ప్రస్తుత దినాలు యెహోషువ గ్రంథం యొక్క పాఠాలు క్రైస్తవ యాత్రా జీవితంలో యెహోషువ యుద్ధవీరుడిగా, సైన్యవీరుడిగా, ఒక యవనస్తుడిగా విజయవంతమైన తండ్రి క్రైస్తవ జీవితాన్ని ఎలా కొనసాగిస్తూ రాగలిగడం ప్రభా మాకు జ్ఞాపకం చేస్తూ మీరు వ్రాయించిన లేఖనాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. యోర్దాను దాటడానికి ఆదరణ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వం ఎర్ర సముద్రం దాటినట్లుగా ఇక్కడ కూడా వాళ్ళు తండ్రి మా ప్రభా అలా చదివించడానికి మా తండ్రి మీరే కృప చూపించి ఈ క్రైస్తవ యాత్రలో మేము కూడా ప్రభా మీ కొరకై జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆఖరి దినాలు, చివరి కాలం, ప్రస్తుత దినాలు ప్రజలకి మాత్రం నెమ్మది లేని దినాలుగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసిన ఏదైనా కలవరము, అశాంతి, అసమాధానం తండ్రి ఇవన్నీ మా ప్రభా నెమ్మది లేని జీవితాలకి తీసుకుని వెళ్తుండగా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రస్తుత దినాల్లో నుండి కరోనా వ్యాధి ద్వారా ఎంతోమంది తండ్రి లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. మా తండ్రి చాలామంది ప్రభువు లేనటువంటి వారుగా లోకంలో జీవించిస్తారంగా పాపంలో జీవిస్తూ నిత్య నరకాన్ని పాత్రలుగా ఉంటుండగా అలాంటి వారికి దేవుని మాటలు వినబడుతున్నాయి. ఈ యూట్యూబ్ ద్వారా కూడా ఆదివారం ఇతర దినాల్లో వేరు వేరు విధానంలో వేరు వేరు వ్యక్తులు ప్రభా నీ వర్తమానం అందిస్తూ ఈ ప్రజలకి పురుకొల్పుతుండగా ఎవరు కూడా విధేయులుగా ఉన్నట్లు సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకురండి. సమయంలో వచ్చిన వారందరిని బట్టి వందనాలు. రావాల్సిన వారిని కూడా రావడానికి కృప దయచేయము, జ్ఞాపకం చేసుకుని ఎవరైతే అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తున్నారో అలాంటి వారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకురండి. ఓల్డ్ ఏజ్ ఉన్న వారిని జ్ఞాపకం చేసుకురండి. మా తండ్రి మీ సన్నిధి మాతో ఉంచండి. ఇట్లు ఇప్పుడు నిర్మూలన ఈ జాయిన్ కాంపౌండ్లు భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా హెబ్రోను అంతటిని మీ నిశ్చయ నిబంధన రక్త ప్రోక్షణ క్రిందకి తీసుకుని వస్తూ ఉన్నాం. కనబడకుండా పరిగెసేటువంటి అంధకార సేకరణ శక్తులు, దురాత్మల సమూహాన్ని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి, తిరుగున ఆకాశం దయచేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభును, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కొరకు తిరిగి రారాజుగా రానున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
687 ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడు. పాత పుస్తకం అయితే 585, కొత్త పుస్తకం అయితే 687. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. మహిమపరచు దేవుని, మహిమపరచు దేవుని. అంగీకరించు ప్రతివారి జీవో నీవే క్రీస్తువనుకును. అంగీకరించు ప్రతివారి జీవో నీవే క్రీస్తువనుకును. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్ల పరిపాలించుచున్నావు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్ల పరిపాలించుచున్నావు. ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా. పాపిని రక్షింప యువమునకై అపరక్షణనిచ్చే. పాపిని రక్షింప యువమునకై అపరక్షణనిచ్చే. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువది వత్సరములు నడిపించితివి. ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువది వత్సరములు నడిపించితివి. కాచితివి కనుమరుగగా, కాచితివి కనుమరుగగా. ఉంటియున్నాను నావిగా వారి నీ ఆలోచన గొప్పది. ఉంటియున్నాను నావిగా వారి నీ ఆలోచన గొప్పది. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. పరము
యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. Joshua chapter 5. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రం వద్దనున్న కనానీయుల రాజులందరూ విన్నప్పుడు వారి గుండెలు చెదిరిపోయాయి. ఇశ్రాయేలీయుల భయం చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయింది. యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే గాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గం నుండి పుట్టిన వారిలో ఎవరును సున్నతి పొంది ఉండలేదు. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనక
వారికి సున్నతి చేయించను, లేదనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో నేను, అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాలని పేరు. పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంటను తిని, ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. యెహోషువ ఇంకా ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు తన ఎదుట నిలిచి ఉండను. యెహోషువ అతని వద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడుగగా, అందుకు యెహోవా, సేనాధిపతి, నువ్వు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షను తీసివేయమని యెహోషువతో చెప్పగా, యెహోషువ అలాగూ చేశాను. మొదటి వచనం, వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యోర్దాను చేసిన సంగతి యోర్దానుకు పడమ దిక్కున ఉన్న అమోరీయుల రాజులందరూ, సముద్రం మధ్యనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయాయి. ఇశ్రాయేళ్ల భయం చేత వారికి ధైర్యం ఏమీ లేకపోవడం. వాడు ఇశ్రాయేలుతో దేవుని సన్నిధి ఉన్నది అని ప్రజలు విని, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను గూర్చి విన్నప్పుడు కనాను రాజులకు ధైర్యం లేకపోవడం, వారి గుండెలు కరిగిపోయాయి. దేవుని సన్నిధి అంత భీకరమైనది. ఒక విధంగా ఇశ్రాయేలుతో దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఉన్నాడని ఎన్నో రుజువులతో ఇశ్రాయేలును దేవుడు నడిపించాడు. కాబట్టి దేవుని సన్నిధియే అన్యులకు భయం కలిగించింది. ఒక విధంగా దేవుని సన్నిధి అంటే ప్రతి ఒక్కరికి భయం ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుడు పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, ఒక విధంగా ఎవరినైనా సంధిస్తే, ప్రశ్నిస్తే, తీర్పు తీరిస్తే
ఎవరు కూడా నిలవలేరు. అది దేవుని సన్నిధి యొక్క గొప్పతనం. 130వ కీర్తనలో ఒక మాట చదువుకుంటాం. 3వ వచనం చదవండి. యెహోవా, నువ్వు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? దానికి జవాబు ఎవరునూ నిలవలేరు. దేవుడు పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. పాపమును చూడలేనంత పవిత్రమైన కన్నులు గలవాడు. అందుకే దేవుని సన్నిధిలో ఎవరు నిలవలేరు. ప్రతి ఒక్కరూ భయపడవలసిందే, తగ్గించుకొనవలసిందే. ఇంకా ఏదైనా తప్పు చేసినట్లు తెలిస్తే వాటిని ఒప్పుకోవలసిందే. ఒప్పుకోకుండా, క్షమాపణ పొందకుండా, దేవుని దయ పొందకుండా ఎవరు కూడా నిలవలేరు. అందుకే దేవుని సన్నిధి రోమా పత్రిక 3:19 కూడా చదవండి. రోమా పత్రిక 3:19. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకం దేవుని శిక్షకు పాత్రులగినట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటిని ప్రతి నోరు మూయబడు. ఇంకా నోరు తెరవడానికి ఉండదు, మాట్లాడడానికి ఉండదు, సాకులు చెప్పడానికి ఉండదు, ఇంకెవరి మీదనన్నా నింద మోపడానికి కూడా ఉండదు. దేవునికి విరోధంగా మాట్లాడడానికి మనిషికి ఏది ఉండదు. ప్రతి నోరు మూయబడు. సర్వలోకము సర్వలోకము దేవుని శిక్షకు మేము శిక్షకు పాత్రులం అని ఒప్పుకోవలసిందే. ప్రతి నోరు, లోకమంతా ఇదే పరిస్థితి. నన్ను ఎందుకు శిక్షించావు అని కూడా అడగడానికి ఉండదు. ఇంకా నన్ను శిక్షించింది తక్కువనే శిక్షించావు అని చెప్పాలి, అసలు శిక్ష పెట్టలేదు అని చెప్పాలి. ఎవరైనా రక్షణ పొంది ఉంటే దేవుని ఎదుట, దేవుని సన్నిధి, దేవుని ఎదుట నిలిచే పరిస్థితి ఎలాగుంటుందో నిజంగా చెప్పాలంటే చాలా భీకరం. అందుకే ఇశ్రాయేలు భయపడ్డారు. ఇశ్రాయేలు కంటే అన్యజనులు, కనానీయులు, వారి గుండెలు కరిగిపోయి దేవుని మహిమ ఎంత గొప్పది అంటే సమీపింపరాని తేజస్సు. ఏ మానవుడు ఆయనను
చూడలేదు, తర్వాత చూడనేరడు. చూడలేదు అంటే మనకు క్షేమం. చూడనేరడు అంటే చూశాడు అంటే బతకలేడు, అంత భీకరం. చూడలేదు, చూడనేరడు. ప్రభు యొక్క మహిమ ఎదుట గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా చచ్చిన వాని వలె పడి ఉంటుంది అని కూడా అన్నారు. యోహాను కూడా అది అన్నాడు. యేసు ప్రభు వారి మహిమ చూచినప్పుడు చచ్చిపోలేదు కానీ చచ్చిన వాని వలె పడి ఉంటుంది. అందుకే దేవుని సన్నిధి ఇశ్రాయేలుతో ఉన్నందుకు ఒక విధంగా వారి జాగ్రత్తగా ఉండాలి. అన్య జనాంగం కూడా భయపడి వణికిపోయారు. ఇంకో మాట చదవండి, 114 కీర్తన 4 నుండి 6 వరకు చదవండి. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసు. సముద్రమా నువ్వు పారిపోవడకు నీకేమి తటస్థించినది? నువ్వు పారిపోవడకు నీకేం తటస్థించింది? యోర్దాను నువ్వు వెనుకకు మలుటకు నీకేమి తటస్థించింది? కొండలారా మీరు పొట్టేళ్ళ వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయటకు నీకేమి సంభవించినది? నీకేమైంది? కొండలే భయపడ్డారు, సముద్రమే భయపడిపోయింది, యోర్దానేమో వెనుకకి వెళ్ళిపోయింది. అంటే దేవుని సన్నిధి యొక్క ప్రభావం ఇశ్రాయేలుతో అలాగ ఉండింది అని వివరించడానికి అలాంటి మాటలు రాయబడి. అందుకే మనం కూడా దేవుని ప్రజలుగా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధితో వెళ్ళాలి. అదే మనకు క్షేమం. అన్య జనాంగాన్ని ఈ దినాల్లో కూడా దేవుడు అలాగ సంధించి వారు కూడా దేవునికి భయపడి దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులను కూడా తొందర పెట్టకుండా వారికి కూడా బుద్ధి రావాలి, భయం రావాలి, నిజ దేవుని గుర్తెరిగే ఆ జ్ఞానం కూడా రావాలి అని మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. లేకపోతే వారు ఏమవుతారో అనే భయం మనకు కూడా ఉండాలి. వారి ఎడల జాలి పడాలి. ఈ దేవుని ఎదిరించే వారందరూ ఏమవుతారు అనే ఒక జాలి మనకు కూడా ఉండాలి. తర్వాత యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాల్లో వారికి సున్నతి చేయించాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఐగుప్తు నుండి బయలుదేరిన వారందరూ సున్నతి పొందినవారే, కానీ వారందరూ ఇప్పుడు అరణ్యంలో రాలిపోయారు. ఇప్పుడున్న వారందరూ వారి పిల్లలు, వారికి సున్నతి చేయలే ఇంతవరకు. అందుకే ఇప్పుడు వారికి సున్నతి చేయమన్నాడు. శరీరమును కొయ్యడం,
ఒక విధంగా బాధ పెట్టడం, సున్నతి. మన జీవితంలో కూడా మరి దేవుని బిడ్డలుగా సున్నతి చేయబడిన అనుభవంతో శరీరానుసారంగా నడుచుకోకుండా ఆత్మానుసారంగా నడుచుకోవాలి. శరీరానుసారమైన మనసు మరణం, శరీరానుసారమైన మనసు దేవుని సంతోషపరచనేరదు. చదవండి ఆ మాట, 8:6 రోమ. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం. ఇంకా దేవునికి విరోధమని కూడా ఉంది. దేవునికి విరోధమైనది శరీరం అంటే శరీరమైనది. శరీరానుసారమైన మనసు అంటే ఈ శరీరములో ఉన్న పాప స్వభావము శరీరము రెండు కలిసిందంటే ఇంకా ఆత్మకు విరోధంగా పనిచేస్తుంది, పరిశుద్ధాత్మకు విరోధంగా, దేవునికి విరోధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి శత్రువు ఇంకెక్కడి నుండో రాక్కర్లే, మనలోనే బయలుదేరుతుంది. యాకోబు కూడా రాస్తాడు, మీలో నుండే ఏమొస్తుంది? దేవునికి విరోధమైన ఆశలు వస్తాయి, శరీరాశలు వస్తాయి. అది మన ఆత్మీయ జీవితంతో పోరాడుతుంది. భోగములు, అందుకే ఇదొక అంతరంగ పోరాటం. ఇది ఎవరికి వినబడదు, కనబడదు కూడా. ఇది మన వ్యక్తిగతమైన అంతరంగ జీవితంలో జరిగే విషయం. అందుకే ప్రభు యొక్క శిలువ, ప్రభు యొక్క మరణము మనలో పనిచేస్తే ఆ శరీరం అనేది, పాప స్వభావం అనేది అణిగిపోతుంది. అప్పుడు మనం ఆత్మీయంగా నడుచుకుంటాం, పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తాం. అప్పుడు మనం ధన్యులమవుతాం. ఆత్మ ద్వారా ఆత్మీయంగా నడుచుకునే వారి ఆశీర్వాదాలు కూడా ఎన్నో ఉన్నాయి. వారు దేవుని కుమారులు అనబడతారు. ఎంత ధన్యత! వారికి నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆత్మానుసారంగా నడుచుకోవాలి, శరీరానుసారంగా నడుచుకోకూడదు. చదవండి ఆ మాట కూడా. రోమా 8:6 చూడండి. ఓహో, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో కుమారులే.
ఇంకా ఏలైనగా ఆ, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ రక్షణకు ఆత్మను పొందుతారు. 2:6 చూడండి, 2:6 రోమా 2. ఆ, ఇచ్చుడు సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చు. సరే, ఎంతైనా ఆత్మీయంగా నడుచుకోవడం, శరీరము పాప స్వభావానికి చోటివ్వకుండా జీవించడం, దాన్ని చంపడం, క్రీస్తు శిలువ మరణం శక్తి ద్వారా జీవించడం, ఇదొక గొప్ప అభ్యాసం. అంతరంగంలో ఇది ఎవరికి అంతగా కనబడదు, వినబడదు, కానీ దాని ఫలితం మాత్రం మనం అనుభవిస్తూ ఉంటాం. శరీరానుసారమైన మనస్సు ఎంత ఘోరమైంది, ఆత్మానుసారమైన మనస్సు ఎంత ధన్యకరమైనది. ఒకటి రక్షణ పొందిన తర్వాత ఈ పోరాటం మనం పోరాడాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ప్రార్థన కూడా నిజమైన ప్రార్థన ఆత్మ ద్వారానే చేయగలుగుతాం. కాబట్టి నిజమైన ప్రార్థన కూడా చేయడానికి అది ఒక సిద్ధపాటు. జాగ్రత్తగా ఉందాం. యాకోబు కూడా రాస్తాడు, మీ భోగముల నిమిత్తం మీరు అడుగుతున్నారు కనుక మీరు ఏమీ పొందరు. అన్నమాట చదవండి. యాకోబు, మీరు ఆశించున్నారు కానీ ఎన్నో వచ్చిన 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక ఏమీ దొరకటలేదు. భోగం శరీరంలో నుండి వచ్చే ఆశ, పాప స్వభావం నుండి వచ్చే ఆశ, అది చెలరేగి మనలను నడిపిస్తే మన ప్రార్థన కూడా వ్యర్థం. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి శరీరాన్ని చంపుకొని, పాప స్వభావాన్ని అణుచుకొని చంపుకొని ఆత్మీయ జీవితం జీవించి అలాంటి ప్రార్థన ఆత్మ ద్వారా చేస్తే అది సఫలమవుతుంది. అదే మనకు సున్నతి. జాగ్రత్త. యెహోషువ 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెహోవా చేసెను దేశమును కనుక యూదులందరూ ఐగుప్తు నుండి బయలుదేరిన వారందరూ అరణ్యములో నశించు వరకు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చి
వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. ఒక విధంగా వారి విశ్వాసం ఉంచలేకపోయారు. వారి హృదయము కఠినమైపోయింది. అనేక సందర్భాల్లో విశ్వాసం లేని కారణాన్ని బట్టి సనుగుతూ, ఎదురాడుతూ, సందేహిస్తూ, తిరగబడుతూ, వెనకంజ వేస్తూ ఎన్ని చేశారో. అందుకే అరణ్యంలో రాలిపోయారు. విశ్రాంతిలో ప్రవేశించని జీవితం. రాత్రి అందరూ నిద్రపోయారు. కొంతమందికి నిద్ర పట్టదు, పడుకుంటారు కానీ నిద్ర రాదు. విశ్రాంతి లేని జీవితం. నిద్ర రాకపోయినా పర్లేదు కానీ ఆత్మీయమైన విశ్రాంతిలో ప్రవేశించకపోతే అది ఇంకా ఎంతో గొప్ప నష్టం. విశ్వాసంతో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనం పొందకుండా మధ్యలోనే రాలిపోవడం, అది చాలా దుర్గతి. అందుకే ప్రభు మన కొరకు చేయవలసిందంత పూర్తి చేసి మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనం విశ్వాసముతో అనుభవించే అనుభవంలోనికి రావాలి. మనమేదో ప్రయాస పడితే కూడా అది రాదు. మన ప్రయాసం ద్వారా రాదు. ప్రభు ప్రయాసపడి ప్రయాసమును ముగించి మనకు అనుగ్రహించేదే విశ్రాంతి. ఒక విధంగా విశ్రాంతిలో చాలామంది అవిశ్వాసం వలన ప్రవేశించలేకపోయారు అని కూడా హెబ్రీ పత్రికలో ఉంది. చదువు హెబ్రీ 4. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించున్నా. హృదయ కాఠిన్యం. ఆ మాట చూడండి. నాలుగో అధ్యాయం 7వ వచనం చదవండి. హృదయము కఠినపరుచుకొనకుడి. అవిశ్వాసము, హృదయ కాఠిన్యం, ఈ రెండుటిని బట్టి విశ్రాంతిలో ప్రవేశింపరు. మొదట విశ్వాసం. ప్రభువు మన కొరకు సమస్తమును శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన కార్యములన్నీ పూర్తి చేశాడు. దాన్ని బట్టి మనం ప్రభు సన్నిధికి వెళ్ళవచ్చు, ప్రభు బిడ్డలు కావచ్చు, ప్రభు సిద్ధపరిచినది పొందవచ్చు. మన క్రియల ద్వారా కాకుండా ప్రభు చేసిన పూర్తి కార్యమును ఆశ్రయించడం అదొక గొప్ప విశ్రాంతి. ఇంకోటి కూడా ఉంది. ప్రభు సమస్తమును కార్యమును పూర్తి చేశాడని నమ్మిన వారు ఏం చేస్తారు? సొంత ప్రయాసం నుండి విరమించుకుంటారు. సొంత ప్రయాసం ఇది కూడా చాలా పెద్ద
కష్టమైన పని. మనల్ని ఏం చేయవద్దు అంటేనే మనకు చాలా కష్టం. ఏదైనా చేయమంటే చేస్తాం. ఏం చేయవద్దు, ప్రభుయే నీ కొరకు సమస్తము చేశాడు. ఆయన పూర్తి చేసిన కార్యం మీద ఆధారపడి నువ్వు విశ్రాంతిలో ప్రవేశించుము అంటే మనం ప్రవేశించకుండా మన ప్రయాసం మీదనే ఆధారపడతాం. ఎంత పొరపాటు. యేసు ప్రభువారు చేసింది పూర్తిగా చేయలేదా? యేసు ప్రభువారు చేసిన పూర్తి కార్యమును బట్టే కదా దేవుడు మనల్ని అంగీకరించి ఆస్వాదించి మనకు ఇచ్చే విశ్రాంతిని ఇచ్చేది. ఆయన మనలో ఇంకా కార్యం చేస్తూనే ఉన్నాడు కదా. ఆయన కార్యమునకు అడ్డుపడకూడదు కదా. ఆ విశ్రాంతి అనే అనుభవం ఒక గొప్ప అనుభవం. అందుకే విశ్వాసము, కఠిన హృదయం లేకుండా సొంత ప్రయాసము నుండి కూడా విరమించుకునే జీవితం మనకు ఉండాలి. జాగ్రత్త. యెషయా గ్రంథం 30:14. కుమ్మరి కుండ 14:15. విశ్రాంతి అనే మాట రావాలి. 30:15 చదవండి. మీరు మరలి ప్రభువును ఆ, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునకు ఆ, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఇలా సెలవిచ్చున్నాడు. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు. ఊరకుండి నమ్ముట వలన మీకు బలము కలుగు. ఇంగ్లీష్లో చదువుతారు ఎవరన్నా? ఐజయా 30:15. Is in returning and rest ye shall be saved. Quietness and confidence shall be your strength. విశ్రాంతి అనే మాట కూడా వచ్చింది, బలము అనే మాట కూడా వచ్చింది. నమ్ముట వలన మీకు బలం కలుగు, ఊరకుండుట వలన మీరు రక్షింపబడేవారు. ప్రభు యొక్క రక్షణనే ఇంత వింతైన విషయం. ఆ రక్షణ యొక్క అనుభవాలన్నింటినీ సమృద్ధిగా పొందేది అదే రక్షణ. ఎట్లా పొందావు? ఎవరన్నా మిమ్మల్ని సడన్గా వచ్చి అడుగుతారు, నువ్వు ఎట్లా రక్షణ పొందావు? ఏమంటారు? నేను దేవునికి కొంచెం డబ్బులు ఇచ్చిన అంటారంటే, లేకుంటే ఇంకేదన్నా చేశాను అంటే, లేకుంటే ఇంకేదన్నా ప్రయాసపడ్డాను అంటే నీకు రక్షణ లేదన్నమాట. నేనేం చేయలేదు, ప్రభువే సమస్తం చేశాడు అంటే నీకు రక్షణ ఉన్నట్టు. ఇంకేం చెయ్యను కూడా, ప్రభువే చేస్తున్నాడు, నాలో కూడా కార్యం చేస్తున్నాడు, నా ద్వారా కూడా చేస్తున్నాడు. నేను మౌనంగా ఉన్నా, నేను అడ్డుపడకుండా ఉండాల, అంతే నా బాధ్యత. విశ్రాంతిలో ప్రవేశించే మార్గం అది. అనేకులు విశ్రాంతి లేకుండా జీవిస్తున్నారు, విశ్రాంతిలో ప్రవేశించకుండా జీవిస్తున్నారు.
దేవుడు సిద్ధపరిచిన వాటన్నిటిని అనుభవించకుండా ఉన్నారు. దేవుని పనికి అడ్డుపడుతున్నారు. విశ్రాంతిలో ప్రవేశించే వైఖరి జాగ్రత్తగా మనం ఎల్లప్పుడూ అభ్యసించాలి. 2:13 ఫిలిప్పీ ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేయుటకును దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. ఇంకా మనం చేసేదేంటో మౌనంగా ఉండడం, అదే కష్టం అంటారు. ఊరకుండడం, అదే చాలామందికి కష్టం. కొంతమంది ఎంత ఉద్రేకపరులుగా ఉంటారంటే ఎప్పుడు ఊరుకోరు. రాత్రి కలలో కూడా పరిగెత్తుంటారు. ఊరుకునేది రాదు, మౌనంగా ఉండేది రాదు. నేనేం చేయలేను, నేను చేసినా అది వృధానే, దేవుడు నాలో కార్యం చేయాలి, ఆయన కార్యం చేయడానికి నేను అడ్డుపడను, ఆయన చేసేశాడు, చేస్తూనే ఉన్నాడు, ఆయన కార్యమే నాకు విశ్రాంతి. నా ప్రయాసమంతా నాకు ప్రయాసమే. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీ ప్రయాసాలు మాని మీ భారం అంతా పారేసి నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. యెహోషువ 5:9. అప్పుడు యెహోవా ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొర్లించి వేశారు. అవమానమును దొర్లించి వేశారు యెహోషువతో అని. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అంటే దొర్లించిన, నిందను దొర్లించిన స్థలం. అసలు నిందకు మనం పాత్రులం అందరం. ఇప్పటికే చదివాం కదా, ప్రతి నోరు దేవుని ఎదుట మూయబడుతుంది. లోకమంతా శిక్షకు పాత్రులమని ఒప్పుకోవలసిందే, లోకమంతా. కానీ ప్రభు మన నిందను భరించాడు. మన మీద పడవలసిన నిందలన్నీ ఆయన మీద పడింది. నిమిత్తముగా నన్ను నిందించారు అనే లేఖనం యేసు ప్రభువారి జీవితంలో నెరవేరింది. మనం ఎప్పుడైనా ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా నిందించబడితే అప్పుడు మనం ఏం చేయాలనో అది కూడా రాయబడి ఉంది. మొదటి పేతురు
2:15. ఎలాగనగా యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. యుక్త ప్రవర్తన గలవారై, మార్జిన్లో మేలు చేయువారై. ఎవరైనా అనవసరంగా నిందించారనుకోండి, ఏం చేయాలా? మన ప్రవర్తన ఇంకా బాగుండేటట్టు చూసుకోవాలి. అప్పుడేమవుతుంది? నిందించేవారు ఏం చేస్తారు? మాస్క్ పెట్టుకుంటారు. ఇప్పుడు మనం కరోనాని బట్టి మాస్క్ పెట్టుకుంటున్నాం కదా, వారు నోరు కట్టుకుంటారు. ఒక విధంగా పేతుడిచ్చే సలహా చూడండి. అందుకే నిందించువారి నింద కూడా భరించి మేలు చేయువారుగా, ఆ నింద న్యాయమైనది కాదు అని రుజువుపరచడానికి సత్ప్రవర్తన గలవారుగా జీవిస్తే దేవుడే నిందించువారి నోరులను కూడా మోపిస్తాడు. దేవుడు న్యాయవంతుడు అని రుజువుపరుస్తాడు. తర్వాత 12వ వచనం, యెహోషువ 5. మర్నాడు దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయేది. ఆ తర్వాత దొరకకపోయేది. మన్నా కంటే శ్రేష్టమైన ఆ దేశపు పంట తినాలి. అది దేవుని చిత్తం. ఆ దేశం చేరే వరకే మన్నా. ఆ దేశంలో ప్రవేశించి ఆ దేశపు పంటను తినడం మొదలేశారో అప్పుడు మన్నా ఆగిపోయింది. దేవుని సమయం, దేవుని విధానం. అయినా దేవుడు ఇప్పటికీ ఏదో మన్నా కూడా ఇస్తానన్నాడు. అదే మన్నాగా ప్రకటన 2:17 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తు. మరుగైయున్న మన్నా. దేవుడు మరుగు చేసిన నిధులు, ఆత్మీయ విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ దేవుడు ఇస్తాడు. బాహ్యంగా కనబడే మన్నా ఆగిపోయినా కూడా ఈ మన్నా ఎన్నడూ ఆగిపోదు. తన యందు భయభక్తులు గలవారి కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు. ఎందుకో అందరికి ఇచ్చేది కాదు, అది దాచి ఉంచిన మేలు. రహస్యమందు చదవండి. 45:17 యెషయా 45:17. ఇశ్రాయేలు దేవా రక్షక నిశ్చయముగా
ఆ, నీవు నిన్ను మరుగుపరచుకును దేవుడునై ఉన్నావు. మరుగుపరుచుకొని దేవుడివై ఉన్నావు. విగ్రహములు చేయవారు ఆ, సిగ్గుపడిన వారే, ఆ, వారందరూ విస్మయం పొంది ఉన్నారు. ఆ, ఒకడును మిగలకుండా అందరూ కలవరపడి ఆ. యెహోవా వలన 45:3. పేరు పెట్టి ఆ, నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన ఆ, యెహోవాను నేనే అని ఆ, నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు మరుగైన ధనమును నీకు ఇచ్చెదను. వా. కాబట్టి అవన్నీ పొందడానికి మనం ప్రభు మీద ఆధారపడి ప్రభువును వెతుకువారుగా, మన్నా కొరకు ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తూ వచ్చారు. పొద్దున్నే లేచారు. ఆలస్యంగా లేచేవారికి మన్నా దొరికేది కాదు. ఎండొచ్చినాక ఏమైంది? కరిగిపోయేది. కొంతమంది ఎండొచ్చినాకనే లేతారు. దుప్పటి వేడి ఎక్కాల, కొంచెం చెత్త రావాలా, అప్పుడు లేతారు. చల్లగుంటే అంతే. కాబట్టి ప్రభు విషయాలని ఎంతో జాగ్రత్తగా వేకుని ప్రభువును స్తుతించేవారుగా ఉండాలి. దాచి ఉంచిన ఆ నిధులను కూడా దేవుడు ఇస్తాడు. మరుగుగా ఉన్న దేవుడు కనబడతాడు. అంధకారములో ఉన్న, చీకటిలో ఉన్న అనేకులకు కనబడని దేవుడు నీకు దొరుకుతాడు. పూర్ణ హృదయంతో నన్ను వెతకని ఎడల మీరు నన్ను కనుగొందు. పదమూడవ వచనం యెహోషువ 5. యెహోషువ ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ, అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండే. యెహోషువ యెహోషువ అతని ఎదుటకు వెళ్ళి నీవు మా పక్షముగా ఉన్నవాడు, మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా మా విరోధుల పక్షంగా ఉన్నవాడు ఉన్నవాడవా అని అడుగుతాడు. అని అడుగుదా. ఏమన్నాడు? అతడు కాదు, కాదు, యెహోవా సేనాధిపతిగా యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి నేను వచ్చి ఉన్నానని ఉన్నా. యెహోషువ నీ పక్షంగా లేను, నీ విరోధుల పక్షంగా కూడా లేను. నేనెవరిని? యెహోవా సేనాధిపతి. ఒకవేళ యెహోషువ అనుకున్నాడేమో, మీ పక్షంగా ఉన్నవాడను అంటే ఎంత బాగుండు. కానీ సైన్యాధిపతి అలాగ చెప్పలే. అయినా దేవుడు ఎవరి పక్షంగా నన్ను ఉంటాడా? ఇంత గొప్ప దేవుడు, ఇంత మహిమగల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, పరిపూర్ణుడైన దేవుడు ఒక అపరిపూర్ణుడైన మనుషుని పక్షంగా ఉంటాడా అని ఉంటాడు. దేవుడు ఎవరికి వశం కాడు. దేవుడిని ఎవరు వశం చేసుకోలేరు. దేవుణ్ణి ఎవరు కూడా సొంత పక్షంగా ఉండేటట్టు చేసుకోలేరు. దేవునికి ఎవరు లంచం ఇవ్వలేరు. కొంతమందికి ఒక మిఠాయి ఇస్తే చాలా బాగుంది, లేకుంటే ఒక చిన్న కవర్ ఇస్తే చాలు. కవర్ కూడా చూస్తారేమో అంత బరువు ఉందని.
దేవుణ్ణి ఎవరు వశం చేసుకోలేరు. దేవుడు దేనికి లొంగిపోడు. దేవుడు ఆయన పక్షంగానే ఉంటాడు. ఎవరైనా ఆయన పక్షంగా చేరితే వారి పక్షంగా దేవుడు ఉంటాడు. అంతే. మనుషులకు ఎన్నో స్వార్థాలు ఉంటాయి, సొంత ఆశలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, ఇంకెన్ని ఉంటాయో. వాటన్నిటికీ దేవుడు అంగీకరిస్తాడా? ఇంకా దేవుడు ఏం కావాలా? కాబట్టి ఒకసారి అమెరికా దేశంలో యుద్ధం జరిగినప్పుడు అబ్రహాం లింకన్ నడిపిస్తున్నాడు. సిపాయిలందరూ ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన చేశారంటే, ప్రభువా మా పక్షంగా ఉండు, ప్రభువా మా పక్షంగా ఉండు, ప్రభువా మా పక్షంగా ఉండు అని ప్రార్థన చేశారు. అబ్రహాం లింకన్ గారు అన్నారు, నోరు మూసుకోండి అన్నాడు. ఇంగ్లీష్లో షటప్ అన్నాడు. ఏమైందబ్బా? మంచి ప్రార్థనే కదా, దేవా మా పక్షంగా ఉండు, దేవా మా పక్షంగా ఉండు అంటే మంచి ప్రార్థనే కదా. కాదు. అబ్రహాం లింకన్ అన్నాడు, అట్లా కాదు దేవా, మేము మీ పక్షంగా ఉండేటట్టు సహాయపడు. అట్లా ప్రార్థన చేయి. దేవుని మా పక్షంగా ఉండమంటే దేవుడు రాడు. నీ తప్పులన్నీ అట్లనే పెట్టుకొని, నీ సొంత అభిప్రాయాలన్నీ అన్నీ పెట్టుకొని, నీ కోపమంతా పెట్టుకొని, దేవా నా పక్షంగా ఉండమంటే దేవుడు ఎందుకుంటాడు? నీ కోపమంతా మానుకొని, సొంత అభిప్రాయాలన్నీ మానుకొని, దేవా నేను మీ పక్షంగా చేరుతాను, మీకు విరోధంగా ఉన్న వాటన్నిటినీ, మీకు అసహ్యమైంది వాటిని అన్నిటినీ వదిలిపెట్టి పూర్తిగా మీ పక్షంగా నేను ఉంటాను అంటే అప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. అయినా దేవుడు ఒక మనిషి పక్షంగా ఉండడు. ఒక మనిషికి దేవుడు వశం కాడు. మనిషే దేవునికి వశం కావాలి. దేవుడు గొప్పవాడు, సర్వాధికారి. జాగ్రత్త. యోహాను సువార్త 2 24. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకొనలేదు. ఆయన తన్ను వారి వశము చేసుకోలేడు. ఎవరి వశం కాడు. కాబట్టి దేవునికి ఏమో లక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయకూడదు గాక. మన తప్పులన్నీ పెట్టుకొని దేవా నా పక్షంగా ఉండు అని ప్రార్థన చేయకుందుము గాక. అయినా సర్వశక్తిమంతుడైన, సృష్టికర్త అయిన, మహిమ కలిగిన, సర్వాధికారి అయిన దేవుడు ఎన్నో అందుబాట్లు కలిగిన ఒక మనిషి పక్షంగా ఎట్లుంటాడు? ఉండలేడు. మనిషే ఎవరైనా సరే దేవుని పక్షంగా తప్పులన్నీ దిద్దుకొని చేరవలసిందే. అదొకటే సాధ్యం. యెహోవా దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఆ అనుభవంలోనికి రావాలి. మీరు దేవుని పక్షపు వారైన యెడల ఆయన
మీ పక్షపు వారు అవుతారు. 2వ దినవృత్తాంతములు 15:2 అని కూడా చదువుతుంది. 2వ దినవృత్తాంతము 15:2. ఆసా యూదావారులారా బెన్యామీనులారా మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. ఆయన అప్పుడు మీ పక్షమున ఉండు. ఇంకా మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించు. ఆయన పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండు. లేకపోతే ప్రతివారి పరిస్థితి అంతే, ప్రతివారు చేయవలసిన పని అంతే. ఇప్పుడు లోకమంతా దేవుని పక్షపు వారు కావాలా? ఇప్పుడు దేవునికి విరోధంగా ఉన్నారు. క్రైస్తవ దేశాలు దేవునికి విరోధంగా ఉన్నారు. ఇప్పుడు వారందరూ మనసు మార్చుకొని దేవుని పక్షపు వారు కావాలా? అప్పుడు దేవుడు వారి పక్షము. మనం కూడా అంతే, ఒక్కొక్కరు దేవుని పక్షమున నేను ఉంటాను, నా తప్పులన్నీ ఒప్పుకుంటాను, విడిచిపెడతాను, దేవుడు ఏది చెబితే అదే చేస్తాను, లొంగుతాను, అంగీకరిస్తాను అంటే దేవుడు అలాంటి వారి పక్షమును కార్యం చేస్తాను. చెయ్యుగాక. మనం అలా ఉందుముగాక. మన తప్పు పక్షంగా ఉండుమంటే దేవుడు ఎట్లుంటాడు? ఉండలేడు. తప్పులు పెట్టుకొని నా పక్షంగా ఉండుమంటే దేవుడు ఉండలేడు. దేవుడు న్యాయం, నీతి, పరిశుద్ధత, ఆయన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి దేవుడు. మనం ఆ దానితో మనసు కలిపితే దేవుడు మన పక్షాన కార్యం జరిగిస్తాడు. దేవుడు సహాయపడునుగా. కొద్దిసేపు ప్రార్థన చేస్తాం. ఒక సహోదరుడు మొదలు పెట్టాడు. చెయ్యెత్తి మైక్ తీసుకోండి. లోకం కొరకు కూడా ప్రార్థన చేయండి. మన దేశం కొరకు కూడా ముఖ్యంగా చేయండి. ఈ కరోనా వ్యాధి ఎంతో వ్యాపించిపోతూ ఉంది. ప్రభుత్వం కూడా దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఎంతోమంది మరణిస్తున్నారు, నశిస్తున్నారు. క్రైస్తవ దేశాలు కూడా మేల్కొన్నట్లు ప్రార్థన చేయండి. అధికారులకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపించినట్లు ప్రార్థన. డాక్టర్లు, నర్సులకు కూడా దేవుడు కాపాడునట్లు ప్రార్థన చేయండి. లోకమంతా దేవుని వైపు మరలునట్లు ప్రార్థన చేయండి. దేవునికి విరోధంగా ఏదైనా చేయకుండా అంత ధైర్యం వద్దు. లోకానికి వద్దు, మనకొద్దు. దేవుని పక్షపు వారు అవునట్లు ప్రార్థన చేయండి. ఒక సహోదరు పిల్లల్ని అట్లా ఆడుకొని వద్దు. ప్రేమించిన మా పనులు తండ్రి యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన స్తోత్రాలు. మరి కాలం సమయించి ఇంతవరకు కాచి కాపాడు బదులుపరిచిన కొందరాలు రాత్రి మంచి